హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదిగో ఈ వీడియో అయితే చూడండి, నేను మా హస్బెండ్ ఇద్దరు కలిసి చేస్తున్నాము ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. ఫ్రెండ్స్, అయ్యో చూసారా ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారో. లైట్స్ అన్ని వేశారు కానీ ఇంకా లైట్స్ ఉండే. వెడ్డింగ్ యానివర్సరీ ఫ్రెండ్స్, ఈ రోజు మాది సో మెనీ ఇయర్స్ అనమాట కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా నేను ఒక్క మంచి స్వీట్ మెమరీస్ స్టార్టింగ్ లో మా మ్యారేజ్ అవ్వక ముందు మా పెళ్లి చూపులు ఎలా జరిగాయి అనే ఊరికి అందరికి రాంగ్ మెసేజ్ ఇస్తూ ఉంటారు తిను. అందుకే ఈ రోజు వెడ్డింగ్ యానివర్సరీ రోజు అబద్ధాలు చెప్పొద్దు, నిజాలు చెప్పాలని చెప్పి కూర్చోబెట్టి. అందుకే ఫ్రెండ్స్, అందరికి పెళ్లి చూపులు అనేది ఒక స్వీట్ మెమరీ అనమాట. పెళ్లి చూపులు అనేది ఈ రోజు నేనైతే అదే చేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీళ్ళంటే మా హస్బెండ్, మా అత్త, వీళ్ళందరూ అయితే పెళ్లి చూపులకి అయితే వచ్చారు ఒక రోజు. తిను ఫస్ట్ అయితే ఫ్రెండ్స్, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ట్యూషన్ లో ఉన్నా. ఆ రోజు అయితే ఇది లవ్ స్టోరీ కాదు, ఎందుకంటే కాలేజ్ దాకా వెళ్ళానని చెప్పేసి లవ్ స్టోరీ అనుకోబోతారు. లవ్ స్టోరీ అయితే కాదు. మా మమ్మీ ఏం చేసిందంటే, మాది చిత్తూరు అనమాట. యాక్చువల్గా అక్కడ బ్యాంకుకి పని మీద వెళ్తే వీళ్ళ మమ్మీ కూడా వచ్చారనమాట. ఇద్దరు అక్కడ ఫ్రెండ్స్ అయ్యారు. మాట్లాడి ఇలా ఫ్రెండ్స్ అయిన తర్వాత ఒక రోజు మా రిలేటివ్స్ ఉంటారు, మా అత్తమ్మ వాళ్ళు అయితే వీళ్ళున్న ఆపోజిట్ ఇంట్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటికి అన్నట్టు ఇట్లా చెప్తే ఊరు ఇట్లా ఉన్నారు, అది ఇది మా కొడుకు తెలుసు అని అంటే, ఆ రోజు ఇక మా అత్తమ్మ వాళ్ళని చూడడానికి సరే అని చెప్పేసి ట్యూషన్ లో ఉన్నాను. అక్కడ వైపు అయితే ఓకే కదా. మా నాన్న, మా అమ్మ ఇంకా వీళ్ళ మమ్మీని తీసుకుని ట్యూషన్ దగ్గరకు వచ్చారు. ఎందుకు వచ్చారో నాకైతే తెలియదు కానీ అక్కడైతే చూసారనమాట. చూసిన తర్వాత ఇక నాకు తెలియదు ఇవన్నీ, ఏదో వచ్చారు మాట్లాడాము మా అమ్మ మా నాన్నతోని. ఈమె ఎవరో కూడా నాకు తెలియదు. నా అంతటి నేను వెళ్ళిపోయాను, అయిపోయింది అక్కడికి. ఎందుకు చూసారైతే నాకైతే తెలియదు అనమాట. అక్కడికి తర్వాత ఒక 2-3 months తర్వాత ఏం చేసిందంటే, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారని చెప్పాను కదా. అప్పుడు వచ్చిన తర్వాత మాకు చుట్టాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు పక్క ఊర్లో, చూడడానికి వచ్చాము. అందుకే వీళ్ళింటికి కూడా వస్తున్నాము అని చెప్పేసి వచ్చారనమాట. మా అత్తమ్మ వాళ్ళు అక్కడ ఊర్లో లేకపోతే వీళ్ళందరూ ఏం చేశారంటే, ఇక మా అమ్మ దగ్గర ఎప్పుడైనా కానీ ఎవరైనా వస్తే అట్లా కొంచెం పలకరించడం, వాటర్ వేయడం అలాంటివి చేస్తారనమాట. మా అత్తమ్మ వాళ్ళు లేకపోయేసరికి ఇక వీళ్ళు పలకరించారు, మాట్లాడారు, అయిపోయింది. నేను కూడా లేను అనమాట. అప్పుడు కాలేజీకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా బిల్డప్ అయితే ఇచ్చారనమాట తినంతా మా అమ్మతోని. నాకైతే పెళ్ళి అయితే ఫిక్స్ అయిపోయింది. పక్క ఊర్లో పలానా వాళ్ళ కూతుర్ని నేను చేసుకోబోతున్నాను. మాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు బాగా తెలుసు. వాళ్ళ దగ్గరే మేమైతే ఇక అమ్మాయిని అయితే చేసుకుంటామని చెప్పేసి మాట్లాడి చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా మా అమ్మేమో ఎవరైనా ఉంటే మంచి వాళ్ళు జాబ్ చేసే వాళ్ళని చెప్పండి, మా అమ్మాయి కూడా ఇలా ఉంది అని అంటే, మాకైతే వద్దు, మాకు ఫిక్స్ అయిపోయారు అని చెప్పేసి బిల్డప్ కొట్టుకుంటూ వేరే ఎవరికైనా చెప్తామన్నట్టు వెళ్ళిపోయారంట వీళ్ళు. అలా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పెళ్లి చూపులకి పక్క ఊరు అమ్మాయి అని చెప్పారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, అదేలా క్యాన్సిల్ అయిందంటే చెప్తున్నాను. వాళ్ళ డాడీ ఏం చేశారంట, వీళ్ళు వచ్చి ఫ్రంట్ బస్ దిగుతారు కదా మామూలుగా, పల్లెటూర్లు కదా, బస్ దిగారట. ముందు బస్సు 2 doors ఉంటాయి కదా బస్కి, ఫ్రంట్ బ్యాక్. వాళ్ళ డాడీ ఏం చేశారంట, వెనక నుంచి బస్ ఎక్కి వెళ్ళిపోయారట. అది వీళ్ళు ఎవరో చూసారు, వీళ్ళ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు కదా, వీళ్ళు ఎవరో చూసారు. ఇలా వాళ్ళ డాడీకి ఇష్టం లేదేమో అన్నట్టు ఇక అక్కడ అది క్యాన్సిల్ చేసేసుకున్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక 6 months తర్వాత సరే అని చెప్పేసి వీళ్ళ మమ్మీ అయితే ఇట్లా చూడాలని చెప్పేసి వీళ్ళని అందరినీ తీసుకుని వచ్చేసింది. వచ్చిన తర్వాత మా అమ్మమ్మ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వీళ్ళు వచ్చారు పెళ్లి చూపుల కోసము. వచ్చిన తర్వాత మళ్ళీ మాకు తర్వాత ఏదో ఒకటి చెప్తామని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ మళ్ళీ 6 months వరకు వీళ్ళు కావాలి వద్దు చేసుకుంటాం అన్నది ఏం చెప్పలేదన్నమాట. చెప్పకుండా సైలెంట్ వెళ్ళిపోయారు. మళ్ళీ మా అమ్మ వాళ్ళ రిలేటివ్స్ లో ఎవరో
వాళ్ళు తెలిసిన వాళ్ళ పిన్ని వాళ్ళ కొడుకుకి అని చెన్నైలో ఉంటారు అన్నట్టు, వాళ్ళకన్నట్టు ఇక రేపంటే ఎంగేజ్మెంట్కి వెళ్తాము అనే ఉద్దేశంలో ఉన్నప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ రోజు ట్యూస్డే అనుకోండి, ట్యూస్డే అయినా కానీ పర్లేదని చెప్పేసి వీళ్ళు వచ్చేస్తారు. ఇక మొత్తం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మేము ఇట్లా చెప్పి వెళ్ళాం కదా, చూసి వెళ్ళాం కదా, మీరు ఎట్లా చేస్తారు అది ఇది అని చెప్పేసి గొడవ చేస్తున్నారు. ఇంకా అరే చూసి వెళ్ళిన తర్వాత అలా ఏం చెప్పకపోతే ఎవరైనా ఒక అమ్మాయి కానీ ఏదైనా ఉంటే ఎవరికైనా ఎక్కడైనా ఇది చేస్తారు కదా, నచ్చిన వాళ్ళకి నిజం చెప్పు. ట్యూస్డే వచ్చి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు ఫస్ట్, నన్ను అవునా కాదా? మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. మీరు వచ్చి మా అమ్మమ్మ ఏమన్నదంటే మీరు వచ్చి చూసారు ఏం చెప్పలేరు కదా, మాకు తెలీదు, వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని అడుక్కోండి అంటే మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా ఊరికి ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటది. మా ఇంటికి వచ్చిర్రు. మళ్ళీ మా నాన్నేమో తనేమన్నారు, అంతా మా అత్తమ్మ వాళ్ళది, మా బామ్మర్ది వాళ్ళదే డిసిషన్ అంతా అది ఇదని అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిర్రు. చూడండి అసలు 3-4 టైమ్స్ అటు ఇటు అదే రోజు ట్యూస్డే రోజు అన్ని సార్లు తిరిగారు. తిరిగిన తర్వాత ఏమైందంటే మళ్ళీ చూడండి నాకు లిమిట్ టైం పెడుతున్నారు, అది రాంగ్ టైం. ఆ రోజు చూసి అయిపోయిన తర్వాత మళ్ళీ కట్నం దగ్గర ఒక్కటే మాకు ఇంత 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 ఏం చెప్పాలని, అట్లా ఎట్లా చెప్తారు మాకు ఇంత అవుతుంది అంటే ఒప్పుకుంటలేదు. తర్వాత వీళ్ళు పెద్ద మా అత్త వాళ్ళ అక్క భర్త అనమాట, అతనేమో అలిగి వెళ్ళిపోయారు. బస్ స్టాప్ కి ఇలా వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్తున్నారు అనమాట అలిగిన వాళ్ళని రిటర్న్ తీసుకురావడానికి. నేను అప్పుడే కాలేజ్ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నడుచుకుంటూ. వీళ్ళు అనేసి నాకు అంత ఐడియా ఉందో లేదో ఆ టైంలో ఒకవేళ ఉన్నా కానీ చూడం కదా, మనకేం అవసరం ఉంటుంది వెనక్కి తిరిగి చూడడానికి మాట్లాడడానికి, చూసినంత మాత్రాన మాట్లాడాలా ఏంటి. నాతోటి నేను సైలెంట్ వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు ముందుకి క్రాస్ చేసిన తర్వాత వెనక నుంచి చూసి వెళ్ళిపోయి ఇంత పొగరి పిల్లకి మాట్లాడకుండా పోతుంది నాతోని అన్నారండి. నెక్స్ట్ పెళ్ళైన తర్వాత చెప్పిండు నాకు ఎంత మేము పోతున్నామని వెనక తిరిగి కూడా చూడలేదు, మాట్లాడలేదు అన్నారు అని పెళ్ళైన తర్వాత చెప్పిండు. వేరే ఎవరో అన్నారు ఇట్లా పోతుంది అంటే నేను ఆ పిల్ల ఎవరో పని మనిషి పోతుందేమో అనుకున్నాను అన్నారు. ఫ్రెండ్స్ చూసారు ఎంత అసలు ఈగో 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 చూసారు. చెప్పారు ఆయా పిండానికి పోయింది కదా, ఆ అమ్మాయి కదా మీరు పెళ్లి అడిగితే లేదు మేము ఎక్కడ పోయింది మాకు తెలియదు కదా ఏ అమ్మాయి అని అడిగిన. ఒక అమ్మాయి అయితే పోయింది నల్లగా కర్రగా పిల్ల పోయింది ఆమె మా అత్తమ్మ ఇంకా వీళ్ళ బాబాయ్ వాళ్ళ మన్మడ కొడుకు అతను ఇట్లా 4-5 మెంబర్స్ 4-5 టైమ్స్ మా ఊరికి మా అమ్మమ్మ వాళ్ళకి తిరిగిరు అనమాట ఒక్కరోజే. ఇప్పుడు ఏమంటారు తెలుసా, అనవసరంగా నేను చేసుకున్నాను, వేరే వాళ్ళని చేసుకున్నాను, ఇంత కట్నం వచ్చేదంట. అదిగో చూసిరా అలా పెళ్లి చూపులు చేసి పెద్ద బిల్డప్ ఏంటిదో తెలుసా ఫ్రెండ్స్. మళ్ళీ మా కొడుకుకి అసలు చెన్నైలోనే పెరిగాడు. చిత్తపారు అంటే పెద్ద విలేజ్ అనమాట, ఎవరు పిల్లనివ్వరు ఆ ఊరికి చాలా మాత్రం ఆల్మోస్ట్ భయపడతారు. అగు ఆ టైంలో ఏమైతుందంటే మా అత్తమ్మ వీళ్ళు బిల్డప్ ఇచ్చేది మా ఆయన గురించి. చెన్నైలోనే పెరిగాడు మా కొడుకు. అతనికి మా కొడుకుకి పల్లీల చెట్టు, మా దగ్గర శనక్కాయలు అంటారు, మా దగ్గర శనక్కాయలు అంటారు. ఆ పల్లీల చెట్టు, ఆ పల్లికాయలు పైన వస్తాయా కింద వస్తాయా, చెట్టు ఎలా ఉంటుందో కూడా తెలియదు మా కొడుకుకి అని బిల్డప్ ఇచ్చారు అనమాట. అమ్మో ఎంత బిల్డప్ రా నాయన అని అనుకున్నాము, ఎంత హెవీ అనుకున్నాం. కానీ తీరా అన్ని పల్లీల గురించి తెలుసు, కొబ్బరికాయల గురించి తెలుసు, అన్ని గురించి తెలుసు. నీకు పల్లీల గురించి భూమిలో వస్తుందా చెట్లో పైన వస్తుందా తెలుసా తెలీదా? ఎప్పుడు తెలుసు మళ్ళీ? తర్వాతనే తెలిసింది. అప్పటిదాకా తెలీదు ఏంటి? 29 years వరకు నీకు తెలీదు అంటే మేము ఎప్పుడు మా ఊర్లో లేవు కదా, మేము ఎప్పుడు తినే అలవాటే కానీ ఎలా పండుతాయి మేము వీడియో చూడం కదా. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, అప్పుడు టెక్నాలజీ కదా. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పెళ్లి చూపులు అయితే జరిగింది. అమాయకుడు కదా నేను? అంత లేదు, అమాయకుడు అంట. అవునే. మళ్ళీ వీళ్ళు ఇక నెక్స్ట్ ఇలా వచ్చి అయిపోయిన తర్వాత ఒక 1 or 2 days గ్యాప్ ఇచ్చేసి తినేమో హైదరాబాద్ వచ్చేసారు. తిని లేకున్నా గానీ
మా అత్తమ్మ వచ్చేసి ఏదో వాళ్ళ తోటలో కొన్ని ఉంటాయి కదా, కనకాబరాలు 4, 5 కొబ్బరికాయలు, అరటికాయలు, ఇవన్నీ తోటలేవే మొత్తము, బెల్లము, శనగలు ఇన్ని అక్కడక్కడ పెట్టేసి ఒక 5-9 ప్లేట్స్ ఇచ్చేసి ఎంగేజ్మెంట్ అయిపోయింది అన్నట్టు. తిని లేకుండానే మొత్తానికి ఎంగేజ్మెంట్ అలా చేసేస్తారు తెలుసా. అమ్మో, మరి అంత ఘోరంగా ఎంగేజ్మెంట్ చేస్తారు బావా నువ్వు లేకుండా? ఎందుకంటే చేస్తారు ఫ్రెండ్స్. తిను వచ్చిర్రు అనుకో ఊరికి పెళ్లి చూపుల కోసము, వన్ డే పెళ్లి చూపుల ప్రోగ్రామ్ పెట్టుకుంటే చుట్టుపక్కల విలేజెస్ కదా, అలా ఎలా చేస్తారంటే ఒక్క 4-5 విలేజెస్ కి ఒక్కొక్క అమ్మాయిని, 2 అమ్మాయిల్ని చూడడానికి వెళ్తారు. కంపల్సరీ 5-6 మెంబర్స్ చూస్తారు. వాళ్ళ ఆస్తులు ఏముంది, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చదువుకున్నారు, జాబ్ చేస్తారా లేదా, మంచిగా ఉన్నారా లేదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మొత్తం చూస్తారనమాట వీళ్ళు. ఏమైందంటే ఫ్రెండ్స్, నిజంగా ఇవన్నీ చేసి లాస్ట్ కి 2-3 ఇయర్స్ నుంచి పెళ్లి చూపులు చూసి 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 లాస్ట్ కి ఇట్లా పెళ్లి చేసుకుని తర్వాత ఏమంటారు తెలుసా, అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నా నేను అంటారు. ఇంత స్టోరీ చెప్పారు కదా, నిజమో కాదో హార్ట్ మీద చేయి వేసుకుని చెప్పమనండి నేను రాంగ్ అనేది. నేను చెప్పింది నేను రాంగ్ కాదు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. నాకైతే ముక్కు పుడక లేదు, అప్పుడు ముక్కు కూడా కుట్టుకోలేను నేను. పెళ్ళైన తర్వాత ఏం చేశారు తెలుసా, తిరిగి చెప్పేది విను ఫ్రెండ్స్. ఏం జరిగిందంటే పెళ్లి అప్పుడు మా దగ్గర ఈరోజు మధ్యాహ్నం వెళ్తారనుకో పెళ్లి ఫంక్షన్ హాల్ కి, నెక్స్ట్ డే మార్నింగ్ అప్పుడు పెళ్లి అవుతుంది. అప్పటిదాకా ఏం జరిగిందంటే ఆ పెళ్లి ఫంక్షన్ హాల్లో ఎవరో చెప్పారట, అమ్మాయికి ముక్కు కూడా కుట్టలేదు ఇంకా, అప్పుడే ముక్కు కూడా కుట్టలేరు ఇంకా పెళ్లి చేస్తున్నారు అంటే. మా పూర్వకాలంలో ముక్కు కుట్టడము ఇలాంటివన్నీ పల్లెటూర్ల సైడ్ కొంచెం బాగా ఎక్కువ కదా ఫ్రెండ్స్. నిజంగా ఫ్రెండ్స్ 4 days కూడా కాలేదు పెళ్ళి అయ్యి. తీసుకుపోయిందని చెప్పేసి బలసకాయలు తెలుసా మీకు ఎవరికైనా? బలసకాయలు చాలా హెల్దీ అనమాట, ఫారెస్ట్ లో ఉంటాయి అడవిలో. మా అత్త వాళ్ళ ఊరు ఫారెస్టే కదా, అప్పుడు అది ఏం లేవు అక్కడ. బలసములు మా పొలం దగ్గర ఉంటాయి తెలుసా చెట్లు అలాంటివి. ఆ బలసములు తీసుకొని వచ్చి ఆ ముళ్ళుతో పొడిచేస్తారు ముక్కుకి. అయిన తర్వాత మళ్ళీ అంత బిల్డప్ ఇచ్చింది, ముక్కు అయితే కుట్టించారు కదా, ఆ ముక్కు పుడక కూడా కొనియలేదు ఫ్రెండ్స్ నాకు. మళ్ళీ మా చెల్లి వచ్చింది 2 రోజులతో పాటు అక్కడ ఉండడానికి. మా చెల్లికి అయితే ముక్కు పుడక ఉంది, ఆమె ముక్కు కుట్టుకుంది, ఆమెకి ఇష్టం. అప్పుడు నాకు ఇష్టం లేదు కుట్టుకోవడం కదా. వీళ్ళు కుట్టించినప్పుడు ముక్కు పుడక కొనియకుండా ఆమె దగ్గర ఉన్న ముక్కు పుడక తీసి నాకు పెట్టేసిర్రు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? మా ఎవ్వరు లేరు మా చుట్టూ. మా ఆయన చిన్న నీది ముక్కు పుడక తీసి మీ అక్కకి ఇచ్చేయని చెప్పారు ఆ రోజు. తినే చెప్పింది. ఇదైతే ఇక్కడికైతే నా సైడ్ నుంచి, చిన్న సైడ్ నుంచి ఏమైందంటే ఫ్రెండ్స్ ఇలా అయిన తర్వాత అప్పుడు పొలంలో చెరుకు అవి వేసేవాళ్ళం అనమాట మా నాన్న వీళ్ళు. అప్పుడు బెల్లం గానిగా అంటారు, గానిగా ఆడుతున్నప్పుడు వీళ్ళు ఇక మా మరిది వీళ్ళు వచ్చారు కదా, అక్కడ చూసిరు అనమాట. చూసిన తర్వాత మళ్ళీ ఏమైందంటే ఇక అప్పుడు చాలా విలేజ్ ఫ్రెండ్స్ మాదే మాకంటే ఘోరం విలేజ్ వీళ్ళదైతే కూడా విలేజే. నువ్వు డిస్టర్బ్ చేయకు, మధ్యలో ఆగు. చాలా ఘోరం విలేజ్, పొలం దగ్గర ఉంటారు మళ్ళీ వీళ్ళు కూడా. మళ్ళీ మా ఇంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ నిజంగా నేను అట్లా ఏం చెప్పను. మళ్ళీ ఏమైందంటే ఆ టైంలో ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను, మాకైతే మా ఇంట్లో ఫ్యాన్ ఇలాంటివి మేము చిన్నపిల్లలప్పుడు ఏం ఉండేవి కాదనమాట. తర్వాత తినేం చేసిందంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత 500 రూపీస్ అంటే అప్పుడు ఫ్యాన్. ఆ ఫ్యాన్ అయితే ఒకటి తీసి ఇచ్చి పంపించారు. 500 175 అంట. చూసారా 500 అని చెప్పారు అప్పుడు మాకు. 175 సరే అని చెప్పేసి ఆ ఫ్యాన్ అయితే తీసి ఇచ్చి పంపించారు. ఆ ఫ్యాన్ అయితే మొన్నటి వరకు ఉంటే కూడా 2 years బ్యాక్ వరకు కూడా ఉండనమాట మా ఇంట్లో, అక్కడ ఊర్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఫ్రెండ్స్ నేను ఒకటి అడుగుతున్నా, నేను పెళ్లి చేసుకుని ఇక్కడ వస్తాను, అక్కడ ఫ్యాన్ అవసరమా? ఎందుకు కొనియాలి? కొనిచ్చిండు. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ అదొకటి అంటే ఆలోచించిండంట, పాపం ఫ్యాన్ కూడా లేదు కదా కొనిద్దాము అనుకుని. పాపం అంట అని చెప్తున్నా. వీళ్ళు పాపం అని నువ్వు
ప్రేమ నాకు పాపం అని నేను కొనిచ్చాను. వీళ్ళు పాపమని నువ్వు కొనిచ్చావు. పాపమని కొనిచ్చిండంట చెప్తున్నారు. పాపం అనేది ఏముంది, సర్లే అంతకంటే ఎక్కువ పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళన్నీ ఉన్నారు కానీ వైఫ్ కి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పెళ్ళైనప్పుడు వాచ్ లేకుండే ఫ్రెండ్స్, నాకు నిజంగా చెప్తున్నా. తను ఏం చేశారు, వాచ్ కూడా లేదు ఈమెకి అని చెప్పేసి మళ్ళీ 300 350 ఎంత అనమాట వాచ్ కూడా కొన్ని ఇచ్చిండు అనమాట వచ్చిన తర్వాత. అంటే ఆ టైంలో మేము అలా ఉన్నామని చెప్తున్నా, ఎందుకంటే ఆ మనీ పెట్టుకుని తీసుకోవడానికి ఆ టైంలో మాకంతా చాలా కష్టంగా ఉండేవి అని ఇట్లా చెప్తున్నాను ఫ్రెండ్స్. నేనేం గొప్పలకి ఎప్పుడు పోను, ఉన్న రోజు కూడా ఎప్పుడు మర్చిపోను, నిజంగా చెప్తున్నాను. చూడండి టైం చూసుకుంటూనే ఉన్నారు ఇక్కడ నుంచి చెక్ వేద్దామని. బాగున్నావు, నా గురించి ఇప్పుడు చెప్పాలనుకుంటున్నావా? పెళ్లి చేస్తా చూసుకుంటారు అంటే అంత మొండి కూడా ఉన్నారు, నిజంగా చెప్తున్నాను. ఒక్కోసారి నాకు తనలో బాగా నచ్చలేదు ఏది అంటే బూతులు ఒక్కటే, దాని దగ్గర నుంచి గొడవ ఇద్దరికి వస్తుంది. అది నేచురల్ లాంగ్వేజ్, మాట్లాడుతుంటే అది అది తన అలవాటో ఏమో నాకైతే తెలియదు కానీ ఇంకొక నా గుడ్ హ్యాబిట్ ఒకటి చెప్పగలుగుతాను. తను ఎన్ని బూతులు మాట్లాడినా ఆ బూతులు అయితే నేను నేర్చుకుని కూడా ఒకవేళ తెలియదు, అది వేరు. చెప్తానని చెప్పు, బూతులు నేర్చుకొని ఆయన ఏం చెప్తాను చెప్పు. నాకేమైనా చెప్పారనుకోండి నువ్వే అని చెప్తా. ఫ్రెండ్స్ చూసారా మా పెళ్లి చూపుల స్టోరీ ఇంతవరకు ఈ విధంగా అయితే జరిగింది. మొత్తానికైతే నేను ఎక్కడో చిత్తూరులో కొంచెం పల్లెటూరు సైడ్ అనమాట, బొమ్మ సముద్రము. ఇంకా అటు నుంచి ఒక హాఫ్ అన్ అవర్ నడవడం ఉండే. అప్పుడు అంతా బస్సెస్ అలాంటివి కూడా అంత అవైలబుల్ ఏం లేకుండే అనమాట మా ఊరికి. బొమ్మ సముద్రం కూడా ఉండే కానీ మా ఊరికి లేకుండే. తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి మా జర్నీ ఇంత దూరము ఇన్ని ఇయర్స్ గా, సో మెనీ ఇయర్స్ అయితే హైదరాబాద్ లో అయితే ఉన్నాము. మెయిన్ తనకి ఇచ్చిన కారణం ఏంటంటే ఇంత దూరంలో పెళ్లికి నాకైతే జాబ్ చేస్తున్నారు, పర్మనెంట్ జాబ్, 2.5K శాలరీ అనమాట. 2,500 2,000 అంతే అనమాట, అంతకంటే ఎక్కువేం లేదు. ఆ టైంలో మా పెళ్ళైనప్పుడు ఆ శాలరీ దగ్గర నుంచి మేము కొంచెం 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 ఇంప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడైతే ఇలా అయితే ఉన్నాము. నాకైతే నిజంగా చెప్తున్నా, నా లైఫ్ నేనైతే ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే బాగుంటది అని నేనైతే ఇన్స్పిరేషన్ గా నాకు నేనే చాలా తీసుకుంటాను. నిజంగా ఎవరిని చూడడం కూడా నేను తీసుకోను కూడా, ఎందుకు అంటే ఇది పొగరుని కాదు, అలా చాలా చేసామన్నమాట. అలా చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు, చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ మా పెళ్లి చూపుల స్టోరీ చెప్పి మీకు అందరికి కొంత మంచిగా అనిపించిందో ఏమనిపించిందో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత నాకు కమెంట్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే నాకు ఎందుకు పెట్టాలి అనిపించింది ఈ వీడియోని, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, అందుకే ఈ రోజు మ్యారేజ్ డే కాబట్టి ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోతో అయితే తొందరలో కలుసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్ అందరికి. నువ్వు కూడా చెప్పురా, రైట్ అంటే చెప్పండి. హలో, నువ్వు కూడా చెప్పు. బాయ్ అనాలి, హలో కాదు. హలో. చూడండి ఫ్రెండ్స్, చెప్పే మాట అస్సలు వినరు, ఇలాగే ఉంటారు అనమాట. చిన్న పిల్లలన్నా మీరు కరెక్ట్. ఆ ఫోన్ తీసుకోవాలి ఫస్ట్, అప్పుడే తీసుకోవాలి. ఓకే బాయ్.